ఎవరైతే రైతులు చౌడు భూములలో వరి సాగు చేపడుతున్నారో వారు గమనించవలసిన విషయం ఏంటంటే మనకి ఈ యొక్క చౌడును తట్టుకునే రకాలు 2 అందుబాటులో ఉన్నాయి. ఈ 2 రకాలు కూడా మనకి ఎంటీవీ 1010కి ప్రత్యామ్నాయంగా విడుదల చేసినటువంటి రకాలు. జేజీఎల్ 24423 అనే రకం వచ్చేసి రబీలో 125 రోజులకు మనకి పంట కోతకు రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇది సుడిదోమ, చలి మరియు చౌడును కూడా తట్టుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే మంచి యాజమాన్య పద్ధతి కాక పాటించినట్టయితే మనకి 32 నుంచి 35 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎంటీయూ 1290 అనే రకం కూడా చౌడును తట్టుకుంటుంది. ఈ యొక్క రకం వచ్చేసి 120 రోజుల కాలపరిమితి కలిగి ఉండి సుడిదోమ మరియు అగ్గి తెగులను కూడా తట్టుకొని మనకి 30 నుంచి 32 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇది నీటి ఎద్దడి తట్టుకుంటుంది. అదేవిధంగా చౌడును కూడా తట్టుకుంటుంది. మంచి యాజమాన్య పద్ధతి కాక పాటించినట్టయితే ఈ యొక్క చౌడు భూముల్లో కూడా మంచి ఈల్డ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు 1010కి ప్రత్యామ్నాయంగా ఈ 2 రకాల్లో ఏదో ఒక రకం సాగు చేసి మంచి దిగుబడులు పొందగలరు. ఈ విత్తనాల కోసము రైతులు దగ్గరలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలు లేదా దగ్గరలో ఉన్నటువంటి మన గ్రోమర్ సెంటర్లను సందర్శించగలరు.